హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు మనం వీడియోలోకి వచ్చేసినట్లయితే మాకైతే ఈరోజు అంగన్వాడీ స్కూల్లో అయితే పిల్లలకు ఈ కిట్లు అయితే ఇచ్చారండి. ఈ కిట్లు ఏవేవి అనేది నేను వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి వీడియో అంతా కంప్లీట్గా చూడండి. వీడియో చూసేవాళ్ళు ఖచ్చితంగా మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. మాలాంటి వాళ్ళని కూడా ఆదరించండి. అంగన్వాడీ స్కూల్లో అయితే ఈ కిట్లు ప్రతి నెల అయితే ఇస్తారండి. ఇంకా అంగన్వాడీ స్కూల్ అయితే పల్లెటూర్లలో రకరకాల పేర్లతో అయితే పిలుస్తూ ఉంటారు. అంగన్వాడీ స్కూల్ అని, పాలబడని, గుడ్డుబడని, పిండిబడని, ఇలా రకరకాల పేర్లతో అయితే పిలుస్తుంటారండి. మంచి పౌష్టికాహారం అయితే ఇస్తారు పిల్లలకైతే. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఈ వీడియోలో నేను కొన్ని కిట్స్ అయితే చూపిస్తాను చూడండి. అటుకులు, రాగి పిండి, కందిపప్పు, ఎండు ఖర్జూర, ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయండి. అచ్చు బెల్లం అండి, అలాగే రైస్ కూడా ఇస్తారు. కందిబెల్ల ప్యాకెట్ అండ్ ఆయిల్ ప్యాకెట్ కూడా ఇస్తారండి. ఇక్కడ ఇచ్చిన కిట్లలో అయితే చాలా మటుకైతే మనకు డైలీ యూజ్ వాడుకునేటివే ఉంటాయండి. కొన్ని అయితే రాగి పిండి కానీ, కందిపప్పు కానీ, బాలామృతం ప్యాకెట్ అయితే చిన్నపిల్లలకు తినిపిస్తే చాలా బాగుంటుందండి. ఈ బాలామృతం ప్యాకెట్లో మనకు పౌష్టికాహారం చాలా అందుతుంది. వీటిని వేడి నీళ్ళలో కానీ కొన్ని పాలు కానీ మరిగించి అది పొడి వేసి తినిపిస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ చూసినట్లయితే అచ్చు బెల్లం కూడా ఇస్తారండి. ఇది మనము బెల్లం పాయసం కానీ అలా చేసుకొని తినొచ్చండి, చాలా బాగుంటుంది. ఇక్కడ ఇంకోటి అయితే మనకు వెండి ఖర్జూరాలు, బెల్లం చెక్క కూడా ఇస్తారు. అవి కూడా చూపిస్తాను చూడండి. బెల్లం చెక్క అయితే తినడానికి చాలా బాగుంటుందండి. స్పెషల్ ఏంటంటే అంగన్వాడీ స్కూల్లో ఇచ్చే బెల్లం చెక్క చాలా బాగుంటుంది. అలాగే బ్లడ్ లేని వాళ్ళకు కూడా చాలా మంచిది. అప్పుడప్పుడు బ్లడ్ తక్కువైన వాళ్ళు బెల్లంతో చేసిన ఈ చెక్కలు తింటే చాలా ఆరోగ్యానికి మంచిది. ఎండు ఖర్జూర కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. ఈ వీడియో చూసిన వారందరికీ ధన్యవాదాలండి. ఉంటానని బాయ్.